ఈరోజు కాళేశ్వరంపై నేడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వేసేటువంటి నిందలు, ఆరోపణలు, అవమానపరచడం అన్నది ఏదైతే ఉందో దానిపై ఏర్పాటు చేసినటువంటి ఈ పత్రికా సమావేశానికి పెద్దలు మాజీ చీఫ్ విప్ హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మా అన్న వినయ్ భాస్కర్ అన్న గారికి, అదేవిధంగా మరొక అన్న ఈరోజే పుట్టిండు వారికి నర్సంపేట మాజీ శాసనసభ్యుల గారు పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి మా ఆప్తమిత్రులందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ముఖ్యంగా సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తున్నారు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఏం రాస్తున్నారు, ఏం చర్చలు జరుగుతున్నాయన్నదే పాయింట్. ఆ విషయంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం సుభాక్షంగా ఉండాలి అని కేసీఆర్ గారు ఆలోచన చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరిగింది. ఒక మంచి చేస్తే ఇంతమంది దుర్మార్గంగా అపనిందలు వేసే ప్రయత్నం జరిగినప్పుడు ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ గారు, అదేవిధంగా పెద్దలు జయశంకర్ గారు ఈరోజు వారి సాక్షిగా చెప్పడం జరుగుతున్నది. సమాజం జాగృతి జరగాలి, క్షేత్రస్థాయిలో ప్రతి పౌరునికి విషయం తెలవాలి. కాబట్టి క్షేత్రస్థాయిలో ప్రతి పౌరునికి విషయం తెలవాలన్నప్పుడు ఒక రెండు విషయాలు రాష్ట్ర ప్రభుత్వం విషయం చెప్పి ఇవాళ వరంగల్ జిల్లా ఉద్యమాలకు కిల్లా అయినటువంటి వరంగల్ జిల్లా నుంచే ఒక అత్యంత ముఖ్యమైనటువంటి ప్రకటన ఈరోజు చేయబోతున్నాం. అదే క్రమంలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆంధ్ర కోవట్టు బనకచర్ల చంద్రబాబు నాయుడుకు అప్పచెప్పి ఆయన మన్ననలు పొందాలి, ఆయన బూట్లు పాలిష్ చేసే క్రమంలో ఆయన ఆ పనిలో ఉన్నాడు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి ఎంతసేపు నిందలు వేయడమే, నువ్వు ఎదిగిన విధానం తెలుసు, ఇవాళ ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న పద్ధతి కూడా తెలుసు. మరి ఈరోజు నువ్వు ఈ విధంగా చేసుకుంటూ పోతున్నావు, నీ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నువ్వు తెలంగాణ ప్రజల యొక్క మేలు కోరేటువంటి వ్యక్తివి కాదు, నువ్వు ఆంధ్ర పెత్తందారుల కోసం తాహతాలాడేటువంటి వ్యక్తివి. కాబట్టే ఈరోజు ప్రాజెక్టులన్నీ వాళ్ళకు అంటగట్టి తెలంగాణ రాష్ట్రాన్ని బిచ్చగాళ్ళు చేసే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. అందుకోసమనే ప్రత్యేకంగా నీ ప్రభుత్వం ఏం చేస్తున్నది, నీ బుద్ధి ఏంది, నీ విషయాలన్నీ కూడా తెలుసు. కాబట్టి రెండు విషయాలు సమాజం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆనాడు తెలంగాణ ప్రభుత్వంలో 153 కోట్ల బడ్జెట్ ఉంటే 350 కోట్ల బడ్జెట్ ఏ విధంగా వచ్చింది? 350 కోట్ల బడ్జెట్ రావడమే కాకుండా ఆర్థిక వృద్ధి రేటు ఏ విధంగా పెరిగింది? ఇవాళ దేశవ్యాప్త ఎకనామిస్టులు ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, మేధావులు ఉన్నారు, సమాజం గురించి ఆలోచించేటువంటి సామాన్యులు కూడా ఉన్నారు. మరి 153 కోట్ల నుంచి 350 కోట్లు రావడానికి అంత ఆషామాషి కాదు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి ఇప్పుడే మా వినయన్న చెప్పిండు, 3 బ్యారేజీలు, 15 రిజర్వేలు, 19 సబ్స్టేషన్లు, మిగతా అన్నీ కూడా చేసినామని. దాన్ని కట్టడం వల్ల ఆనాడు కాకతీయ రాజులు చెరువు గట్టు, గొలుసు కట్టు చెరువులు ఏవైతే ఉన్నాయో నీళ్లు సారం ఇంకి మనం వాటర్ సప్లై పెరిగి పంటలు మెరుగ్గా పెరిగి దేశంలోనే అత్యంత వరి కొనుగోలు చేసే విధంగా, వరి పండించే విధంగా తెలంగాణ రాష్ట్రం తీర్చిదిద్దబడ్డది. ఆ తీర్చిదిద్దబడ్డటువంటి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయదారుల నుంచి వచ్చినటువంటి ఆర్థిక లాభం ఏదైతుందో దాని ద్వారానే 153 కోట్లు 350 కోట్లు అయినది. ఇది అక్షర సత్యం. ఆర్థిక వృద్ధి రేటు పెరిగిందంటే నీకు ఆర్థిక లాభం పెరిగినప్పుడు
నీ యొక్క సంపాదన పెరిగినప్పుడే ఆర్థిక వృద్ధి రేటు పెరుగుతుంది. ఇది ఇంటర్నల్ లింక్ ఉన్నటువంటి ఎకనామిక్ ఆన్సర్ ఇది. మరి వీనికి తోక తెలియదు, నా మూతి తెలియదు. ఇప్పుడు ఎందుకు పడిపోయింది మరి ఆర్థిక వృద్ధి రేటు చెప్పారు. వీని నాశనం కోసం, వీడి అక్కరాని మాటల కోసం తెలివిలేని దద్దమ్మ, వీని తెలివిలేని క్యాబినెట్. తెలంగాణ జూన్ 2 రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు అంటే రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజైతే గణతంత్ర దినోత్సవం చెప్పేటువంటి దుర్మార్గపు క్యాబినెట్ ఈ క్యాబినెట్. కాబట్టి వరంగల్ జిల్లా నుండి నేను నన్నపనేని నరేందర్ మాజీ శాసనసభ్యునిగా 119 నియోజకవర్గాలకు ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాం. ఈ వెబ్సైట్ ఓపెన్ చేయడమే కాకుండా ఫస్ట్ ఫేజ్ 1లో 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మేధావులు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సమాజం మీద గౌరవం ఉంటే, సమాజం పట్ల బాధ్యత ఉంటే వాళ్ళందరూ అప్లికేషన్ చేసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. చేసుకోవడమే కాకుండా చేసుకున్న తర్వాత ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపిక చేసిన తర్వాత వారికి ట్రాన్స్పోర్ట్ కానీ ఏది కానీ కాళేశ్వరానికి పంపేయడం జరుగుతుంది. ఇది చేయడమే కాకుండా అక్కడ ఒక ప్రజావేదిక కూడా పెడతాం. ఆ ప్రజావేదికలో వారి అభిప్రాయాన్ని చెప్పచ్చు. కొంతమంది బయటికి చెప్పుకుంటారు, చెప్పుకోరు. చెప్పుకోలేని వాళ్ళు ఆన్లైన్ ద్వారా వారి యొక్క సమాచారాన్ని కూడా ఇచ్చేటువంటి అవకాశం. ఇంకొక విషయం, మేధావులే కాదు, చదువుకోకున్నా ఆర్థికంగా లేకున్నా సమాజాన్ని చదివిన మేధావులు కూడా వాళ్ళకు కూడా మరొక అప్లికేషన్ ఫార్మేట్ ఇస్తాం. అదేవిధంగా మధ్యతరగతి వాళ్ళు, ప్రజలు, ఈ విధంగా 4 కేటగిరీలుగా చేసి వాళ్ళందరినీ ఆన్లైన్ అప్లికేషన్స్ చేసి వాళ్ళందరినీ ప్రజావేదికగా తీసుకెళ్ళి కాళేశ్వరం సాక్షిగానే వారి యొక్క అభిప్రాయాలను చెప్తాం. ఈరోజు పిఎల్ ఘోష్ గారి యొక్క నివేదికను చూశారు. పిఎల్ ఘోష్ గారు ఒక సుప్రీంకోర్టు జడ్జి కావచ్చు, ఆయన కంటే సమాజాన్ని చదువుకున్న వాళ్ళను, ఆయన కంటే మేధావులను, ఆయన కంటే గొప్ప వాళ్ళను కూడా అక్కడికి తీసుకొచ్చే ఏర్పాటు ఎవ్వరూ చేయరు. మీకు మీరుగా అప్లికేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఏం జరిగిందంటే మేం మంచి చేసినాం. కేసీఆర్ గారి నుంచి మొదలు పెడితే హరీష్ రావు గారు, బీఆర్ఎస్ పార్టీ సభ్య సమాజం కింది వరకు తీసుకెళ్తున్నాం. ఏం జరుగుతుంది? మా విషయాన్ని చేసిన కష్టాన్ని చెప్పుకుంటే ఎదుటి పార్టీ వాడు దాన్ని ఇంకో రకంగా చేస్తున్నారు. అందుకే మేము కూడా ఇలా సవాల్ విసురుతున్నాం. బస్తీనే సవాల్, జయశంకర్ గారి సాక్షిగా ఈ యొక్క ప్రక్రియను మొదలుపెట్టి సమాజాన్ని, తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని, అన్ని వర్గాలను కాళేశ్వరం సాక్షిగా పెట్టి వారి యొక్క అభిప్రాయాలను చెప్పించే ప్రక్రియ. దీంట్లో ఏ రాజకీయాలు ఇన్వాల్వ్ అవు, సమాజమే ఇన్వాల్వ్ అవుతుంది. వారికి కావాల్సినటువంటి ఏ రాజకీయానికి సంబంధించకుండా మా తండ్రి గారైనటువంటి నన్నపనేని నరసింహమూర్తి పేరు మీద, ట్రస్ట్ మీద మేము కూడా వెళ్ళాం. వారి అభిప్రాయాన్ని నిర్భయంగా ప్రకటించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే తెలంగాణ కోసం ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా మాట్లాడినటువంటి, పోరాడినటువంటి మేధావి మా ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు. ఈరోజు అబద్ధాలను నిజాలు చేసేటువంటి ప్రకటనలు ఏవైతే చేస్తున్నారో మా బాపు కేసీఆర్ గారిని మేము సమాజం ముందు నీలాంటి దుర్మార్గులు చెడు చేయలేరు, కానీ వారు చేసిన పనిని చివరికి ఒక మాట చెప్తున్నాను. బలగం సినిమాలో 2 కోట్ల రూపాయలతోటి సినిమా తీసి సమాజాన్ని ప్రేరేపించి ప్రతి పల్లె, గ్రామము, వార్డు కదిలే విధంగా ఎవరికి వాళ్ళు వార్డులలో ఆ సినిమాను వేసుకొని మానవ సంబంధాలు, హ్యూమన్ రిలేషన్స్, ఒక పిల్లలు తండ్రిదండ్రులతో ఏ విధంగా ఉండాలి, ఒక అన్నదమ్ములు ఏ విధంగా ఉండాలి, చుట్టాలు ఏ విధంగా ఉండాలని కళ్ళ గట్టినట్టుగా చూపించినటువంటి బలగం సినిమా గ్రామాన స్క్రీన్లు పెట్టుకొని ఎలా చేసుకున్నారో ఇవాళ కాళేశ్వరాన్ని కూడా ఈ 4 రకాల కేటగిరీస్
ఇంకేదైనా కేటగిరీ పెంచాలన్నా కూడా పెంచుతాం. ఆ 4-5 రకాల కేటగిరీస్ వాళ్ళను తీసుకెళ్లి వాళ్ళ యొక్క అభిప్రాయాలని చెప్పి నెక్స్ట్ స్టెప్లో ఎవరైతే ఈ నియోజకవర్గం నుంచి అక్కడికి వెళ్తారో వాళ్ళే ప్రచారకర్తలుగా ప్రతి గ్రామానికి, ప్రతి డివిజన్కు, ప్రతి పల్లెకు, ప్రతి ఆమ్లెట్కు కూడా వెళ్ళి వాళ్ళు చేస్తారు. కాబట్టి నిరంతరం సాగేటువంటి ప్రక్రియ, ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తాం. చివరిగా ఒక మాట చెప్తున్నాం, దీంట్లో నన్నపనేని నరేందర్కు ఏదో పేరు వస్తుందని చెప్పి ఒకడు కాళ్ళు పెట్టి ఒకడు చేయి పెట్టి ఇవన్నీ చేయకండి. నన్నపనేని నరేందర్ ఒక ఈ సమెత్తు కూడా అక్కడికి రాడు, మాట్లాడు. ప్రజలకు అప్పచెప్తున్నాం, వాళ్ళకు కావాల్సినటువంటి ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే చాలా మంది కూడా ఒకడు ఎల్లిగా అంటే ఒకడు మళ్ళీగా అనే రకాలు ఉన్నాయి. కాబట్టి సమాజం కోసం చేస్తున్నాం, కేసీఆర్ గారి కోసం చేస్తున్నాం. నేను మాట్లాడేది ఈ ఒక్కరోజే, తర్వాత ప్రజల యొక్క అభిప్రాయాలన్నీ కూడా మీకు సమాజానికి ముందు పెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు మా